శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మతద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని అనునయించారు మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వ మఠాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. ఈయన రాముడు మరియు శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణదేవుని యొక్క పరమభక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు. ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు. అలాగే మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు మరియు ఇక్కడే జీవ సమాధి పొందారు. వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తూ ఉంటారు. రాఘవేంద్ర స్వామి వెంకన్న బుట్టగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న బుట్ట మరియు గోపికాంబ అనే కన్నడ బుట్ట రాజులు రెండవ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవత్సరం 1598లో లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో పుట్టినందుకు ఇతన్ని చిన్నప్పుడు వెంకటనాథుడని, వెంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీ నరసింహాచార్య వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాథుణ్ణి కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహమైంది. వీరి కొడుకుకు లక్ష్మీ నారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనిత కాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాల్లో, తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృతం మరియు వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు. రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే. ఆయన కాలంలో ఆయన గొప్ప వైణికుడు కూడా. గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశం అంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్య ప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి పొందారు. స్వస్తి.